దారి తప్పాం బాబు. గుడ్ మార్నింగ్ మై పీపుల్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్ ఫ్రమ్ మనాలి. మనం అయితే మనాలి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. బడ్జెట్ లో, ప్రీమియం, లగ్జరీ ఇవన్నీ ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు గైడ్ అవసరం అయినా, హోటల్ బుకింగ్స్ అయినా, బస్ బుకింగ్స్ కావాలన్నా, క్యాబ్ బుకింగ్స్ కావాలన్నా ఏదైనా మనం చేస్తాం అనమాట. మనాలి వస్తే మీకు స్మూత్ గా మీ ట్రిప్ జరిగిపోయేలాగైతే నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్, కల్చర్, పీపుల్, ఎవ్రీథింగ్ అనేది మనాలి గురించి ఇంకటి నుంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు మనాలి రావాలనుకుంటే నాకైతే కాల్ చేసేయండి. స్టే ట్యూన్డ్. ఈ రోజు అయితే ఒక బ్రీత్ టేకింగ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం మిమ్మల్ని. దాని పేరు వచ్చేసి కర్మా వ్యాలీ. ట్రెక్కింగ్ ఉంటుంది. ఓకే, ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ బ్యూటిఫుల్ వ్యాలీ. ఎల్లైతే విజిట్ చేసేద్దాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో నేను చెప్తాను. ఇది ఓల్డ్ మనాలి రోడ్ అనమాట. ఇటువైపు వెళ్ళాలి. మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఇటే వెళ్ళిపోవాలన్నమాట. మను టెంపుల్ కూడా ఇటే వెళ్ళాలి. ఇదంతా ఓల్డ్ మనాలి రోడ్. సో మను టెంపుల్ ఉంది కదా, మను టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రూట్. రోడ్ అయితే ఇలా ఉంది. ఆఫ్ రోడ్ వేస్తున్నారు మొత్తం. ఎదురుగా స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయా. కర్మా వ్యాలీ, ఇదే కర్మా వ్యాలీ రోడ్. ఇప్పుడు అలుపు స్టార్ట్ అయిపోయింది. నా ముందు అయితే స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. చాలా క్రేజీగా ఉంది. చూడండి మీరు కూడా. బట్టలు నేస్తారు కదా, అదనమాట ఆ మిషన్. ఆన్ ది వేలో కొన్ని స్టేస్, హోటల్స్, కెఫేస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కొంచెం ట్రెక్ చేసి అలసిపోతే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మన్లు రివర్, ఓల్డ్ మనాలి పక్కన పాస్ అయ్యే రివర్ ఇదే. సో ఇది కర్మా వ్యాలీ నుంచి వస్తుంది అనమాట. ఎటు చూసిన లొకేషన్ గైస్ ఇటు ఇక్కడ. సో గైస్ మనకైతే ఈ ఆర్చ్ వచ్చింది. ఇక్కడ చాలా వార్నింగ్స్, కాషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కామన్గా కనిపించే యానిమల్స్ చూడండి. లెపర్డ్, వుడ్ పేకరు, మంగూసు, కామన్, హోపీ. లెపర్డ్స్ అయితే బ్రౌన్ బేర్ ఉంటుందంట, లెపర్డ్ క్యాట్ ఉంటుందంట, హుమన్ లంగార్, మస్క్ డీర్, ఫ్లయింగ్ స్క్విరల్, మోనోలు. బాబా చాలా ఉన్నాయి. ఇటు చూద్దాం ఏమన్నా కనిపిస్తాయేమో. అసలు ఇక్కడ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్గా ఉంది. చూడండి నా వెనక కొండ, ఇంత కొండ ఉంది. ముందేమో ఇలా చాలా కష్టమైన ట్రెక్. నేనేదో అనుకున్నాను, ఈజీ అనుకున్నాను. కాదు, చాలా కష్టం ఈ ట్రెక్. చూడండి అలా వెళ్ళాలి. దారి తప్పాం బాబు. ఎక్కడోనో బాబు. హాయ్. ఓకే, జస్ట్ టేక్ దిస్ వే. ఇప్పుడు చూసాం కదా, ఆయన పేరు నోలన్. ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. నేను దారి తప్పిపోయాను. కర్మా వ్యాలీకి ఎట్టాలో తెలియక ఆయనే నాకు దారి చూపించాడు. 1975 నుంచి ఆయన ట్రావెల్ చేస్తున్నాడంట ఇండియాలో. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు, 50 years దగ్గర. ఇట్స్ అన్బిలీవబుల్ గైస్, అన్బిలీవబుల్. ఎంత ట్రెక్ చేయాలో చూస్తారా. పండగ అయిపోద్ది మనకి ఈరోజు. ఇందాకంతా ఆ రివర్ పక్కన నడిచాము. ఇప్పుడు ఇంత హైట్ వచ్చేసాము రివర్కి. ఇందాక చూపించిన కొండ అయితే ఎక్కేసి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అటు నుంచి వెళ్ళాలి రూట్. అబ్బా మామూలుగా లేదు, అడ్వెంచర్.
ఈ డాగ్గి గార్డ్ ఎవడో సడన్గా మనకి కంపెనీ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంట్రా నీ పేరు? ఇది ఒక రకంగా లాంగ్ ట్రెక్ అని చెప్పొచ్చు. నేను స్టార్ట్ అయిపోయి 1 అవర్ పైన అయిపోయింది. ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలియదు. ఇక్కడ లెపార్డ్స్, బ్రౌన్ బేర్స్ ఉంటాయంట, బ్రౌన్ ఎలుగుబంట్లు ఉంటాయంట. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వీడు నాకు తోడు, వాడికి నేను తోడు. రే నీకు రాస్తా తెలుసారా? నేను నమ్మ వచ్చేస్తున్నాడు. నేను ఇంకా 4 కిలోమీటర్స్ ఉందంట. ఇక్కడ ఎవరో ఒక పహాడీ కనిపించాడు. ఇంకెంత దూరం ఉందంటే ఇంకా 4 కిలోమీటర్స్ ఉందన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను నాకు తెలిసి. అమ్మో, చిన్న ట్రెక్ కాదు ఇది, పండగ ట్రెక్ ఇది. ఏమైనా కనిపించాయంటే వాడికి బాగా తెలుస్తాయి కదా ఎనిమల్స్ ఏమన్నా అంటే. వాడు నాకంటే ముందున్నాడు. సో ఇప్పుడైతే మనం అక్కడి నుంచి వెళ్ళాలి. దిగి కింద ఎక్కడో రివర్ పాస్ అవుతుంది. పదరా. ఏ దారైనా వెళ్ళేటప్పుడు చాలా కష్టం, వచ్చేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాం. ఎందుకు చెప్పండి? వెళ్ళేటప్పుడు అంటే అన్నీ కనుక్కొని గుర్తుపెట్టుకొని వెళ్ళాలి, అందుకని చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే రిటర్న్ అనుకోండి, ఎవ్రీథింగ్ తెలుసు మనకి. సో అందుకనే చాలా ఈజీగా వచ్చేస్తాం. ఏ ట్రెక్లో అయినా ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అటువైపు వెళ్ళాలి. అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ కొంచెం స్నో ఉంది. చాలా దూరం వచ్చాము. లాస్ట్కి అడ్వెంచర్ 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 అడ్వెంచర్. సో గాయస్, కర్మా వ్యాలీ అయితే లాస్ట్కి అయితే ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూసారా, అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఆ లాస్ట్ పాయింట్ అదే అనమాట. ఇక్కడ నుంచి దారి లేదు, ఇటు నుంచి కొంచెం వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే ఇంకా దారి లేదనమాట. మేబీ ఇదే కర్మా వ్యాలీ అనుకుంటున్నాను. అవ్వపోయినా నేనేం చేయలేను, ఎందుకంటే చాలా దూరం ట్రెక్ చేసుకొని వచ్చేసాను. చాలా దూరం, కరెక్ట్ రూటో కూడా కాదో తెలియదు నాకు. వీడు ఒకడు ఉన్నాడు కుక్క, వీడితో పాటు వేసుకొని వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే రూట్ లేదు. గాయస్, అక్కడ నుంచి అయితే దారి కనిపించింది వాటర్ ఫాల్ దగ్గర నుంచి. సో కొంచెం ముందుకెళ్ళి చూస్తాను. ఇంకా కర్మా వ్యాలీ కనిపించలేదు. నేను ఎక్కడో దారి తప్పాను. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. సిగ్నల్ లేదు, దారి లేదు. చలో రే. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అంట. ఏం థ్యాంక్ యూ ఫర్ విజిట్, దూల తీరిపోయింది లిటరల్లీ. అమ్మ, చిన్న ట్రెక్ కాదు, అందులో సోలోగా చేసాం కదా. శబాష్. అడ్వెంచర్ అడ్వెంచర్ అడ్వెంచర్. ట్రావెల్ డాన్సర్ కిరణ్ అంటే మామూలుగా ఉండదు మరి. చూడండి, ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ట్రెక్ చేశాను.
అబ్బా చలో ఇంకో వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్.